జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. అయ్యా, నేను ఏదో కొంత గురుదక్షిణ సమర్పించుకుంటాను అన్నాడు. ఒరే, నీకేమున్నదిరా, ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా? నేను ఆయన నిన్ను నాకు అప్పగిచ్చాడు, చదువు చెప్పాను, చాలు, ఏం అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. కాదు, ఏదైనా సరే మీరు నా దగ్గర నుంచి గురుదక్షిణ స్వీకరించాలన్నాను. ఆయనకు విసుగు పుట్టింది నేను పదే పదే అంటుంటే, అటైతే ఇవ్వరా? ఒక ఏనుగు మీద మనిషి నిల్చొని ఒక మణిని పట్టుకొని ఆకాశంలోకి ఎగరేస్తే ఎంత ఎత్తు పోతుందో అంత ఎత్తు ఉన్నటువంటి బంగారు నాణ్యములను నాకు ఇవ్వు అన్నట్టు ఆయన. చిత్తం గురువు గారు అట్లనే అన్నాడు. అందుకని వచ్చాను మీ దగ్గరికి, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అడగలేకపోతున్నాను అన్నాడు. అదేమిటి మహర్షి, మీలాంటి వాళ్ళు వస్తే ఎట్లా తీరుస్తాను, తప్పకుండా మీరు నాకు ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు రఘుమహారాజు. ఉన్నాడు. ఆ రోజు మంత్రులను పిలిపించాడు. ఈ ప్రపంచంలో మనం జయించని వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఎవరు లేరండి. అయితే ఏమిటనంటే, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు దేవజాతికి చెందినవాడు, ఆయన జోలికి మనం పోలేదు, మహారాజులందరినీ జయించారు మీరు అన్నారు. సైన్యాలు సిద్ధం చేయండి, ఆయన మీదికి పోదామన్నాడు. కుబేరుడు దివ్యశక్తులు గలవాడు. ఈ వార్త ఆయనకు వెంటనే తెలిసి రఘుమహారాజుతో ఎవరు యుద్ధం చేయగలుగుతారు, మన వల్ల అవుతుందా ఏమిటి, కాదు అనుకొని ఆ రోజు రాత్రి ఆయన రఘుమహారాజు యొక్క కోశాగారములన్నింటినీ బంగారు నాణ్యములతో రత్నములతో నింపివేశాడు. కోరిన దానికంటే ఎక్కువ ధనం వచ్చింది. మర్నాడు పొద్దున్నే, మహర్షి, ఇదిగో మీకు కావలసిన ధనం తీసుకోండి అన్నాడు. అంటే ఇదేమిటి, ఎట్లా వచ్చింది మహారాజా అన్నారు. ఏదో వచ్చింది, మీకోసం వచ్చింది, ఈ మొత్తం మీరు తీసుకోండి అన్నాడు. అంటే అన్నాడు, నేను ఎంత అడిగానో అంతే తీసుకుంటాను, మిగతాది నేను తీసుకోను అన్నాడు. అట్టట్టా మీకోసం వచ్చింది, మొత్తం తీసుకోండి అని మొత్తం ఇచ్చి పంపించాడు. ఇట్లా సర్వదానం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ప్రాచీన కాలంలో అక్కడక్కడ ఉంటుండేటువంటి వాళ్ళు. ఈ ఓడ్యాణ పీఠ ప్రాంత రాజు ఇంద్రబోధి ఆ విధంగా సర్వదానం చేశాడు. ఆయన దగ్గర ఏం లేదు. ఇంకా భిక్షుకులు మిగిలిపోయినారు, వస్తున్నారు రాజభవనానికి. మహారాజు గారు ఇంకా ఇస్తున్నాడని చెప్పి కొంచెం వాళ్ళని అట్టి పెట్టండి అని చెప్పి ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. సముద్ర తీరం అరేబియా మహాసముద్రం అంటాం ఇవాళ మనం. అక్కడికి వెళ్ళి అక్కడ నాగరాజు, ఆ సముద్రంలో ఉన్నటువంటి నాగరాజు యొక్క కూతురు చారుమతి అనేటువంటి ఆవిడను, ఆమెకు సంబంధించినటువంటి మంత్ర సాధన చేశాడు. మంత్ర సాధన చేస్తే ఆమె సాక్షాత్కరించింది. నీకేం కావాలన్నది చెప్పాడు. ధనం కావాలి. ఆమె కిరీటంలో ఉన్నటువంటి ఒక మణిని ఇచ్చింది. ఆ మణి రోజు అపారమైనటువంటి బంగారాన్ని ఇచ్చేది. దాంతో భిక్షుకులందరినీ సంతోషపెట్టాడు. అందరికీ ఇచ్చాడు. ఇంకా ధనం ఉన్నది, బాగా ఉన్నది. కానీ సంతానం లేదు. సంతానం లేకపోతే ఎట్లా అని అంటే, ఒకరోజు ఒక మంత్రి ఆయన ఓ సలహా ఇచ్చాడు. ఇక్కడికి దగ్గరలో దాన సరస్సు అని ఉన్నది మహారాజా, అక్కడికి వెళదాము, అక్కడ ఏదో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని నాకు అనిపిస్తున్నది అన్నాడు. అతడు మత వ్యవహారాలు చూసేటువంటి మంత్రి. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఉదయం పూట వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ పద్మం మధ్యలో ఒక పసివాడు, ఓ పసిబిడ్డ, సరస్సు మధ్యలో ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో ఈ బిడ్డ కనిపించారు. ఆ బిడ్డను తీసుకొచ్చారు ఇవతలికి. చేతిలో ఎత్తుకున్నాడు ఇంద్రబోధి మహారాజు. సహజంగా ఏదో చూస్తూ పిల్లవాడిని చూసి, ఎవరయ్యా నువ్వు, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఎవరి బిడ్డవు నువ్వు, నాకు లభించావు అన్నాడు. అది అనటం ఏదో ఆ పిల్లవాడు సమాధానం చెబుతాడని కాదు, ఈయన మనస్సులో ఉన్న ఆలోచన అలా వ్యక్తమైంది. అందరూ ఉన్నారు అక్కడ. ఆ పిల్లవాడు అన్నాడు, నా తండ్రి సమంతభద్రుడు, స్వయంభువైన సమంతభద్రుడు, నా తల్లి సమంతభద్రి, నేను పద్మసంభవుణ్ణి అన్నాడు. మనకు అమరకోశంలో బుద్ధుడి యొక్క నామాలు చెబుతూ వస్తుంది. సర్వజ్ఞ సుగతో బుద్ధో ధర్మరాజస్తథాగత సమంతభద్రో భగవాన్ మారజిల్లోకజిజ్జన షడభిజ్ఞో అని చెప్పి ఇట్లా వస్తుంది. అలా ఈ సమంతభద్రుడు అన్నటువంటి పదం బుద్ధుడికి చెల్లుతుంది. ఆ బుద్ధాంశ కలిగిన వాళ్ళనే సమంతభద్రుడు అన్న పేరు పెట్టుకోవచ్చు కొంతమంది.
నా తండ్రి సమంతభద్రుడు, నా తల్లి సమంతభద్రి, నేను పద్మసంభవుణ్ణి అన్నాడు అతడు. పిల్లవాడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం కలిగింది మహారాజుకు. ఏదో దైవదత్తమైనటువంటి అనుగ్రహం ఇది అనుకున్నాడు. పిల్లవాడిని తీసుకెళ్ళి పెంచడం మొదలుపెట్టాడు. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి మనకు. భాగవతంలో రాధాదేవి రావల్ దగ్గర, బృందావనం దగ్గర రావల్ గ్రామంలో సరస్సు మధ్యలో పద్మం మీద ఆమె లభించింది వృషభాను మహారాజుకు. వృషభాను పురాన్ని వాళ్ళ బర్సానా అని అంటారు బృందావనం దగ్గర. అట్లా భాగవతంలో మనకు ఆ రాధాదేవి అందరికీ వినపడలేదు, కానీ నారదుడితో మాత్రం పుట్టిన కొద్దిగా సేపటికే మాట్లాడింది. ఇక్కడ కూడా అంతే. ఇంద్రబోధి మహారాజుకు కుమారుడుగా వచ్చినటువంటి పద్మసంభవుడు. ఈ పద్మసంభవుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. అతడు జుట్టు పెంచుకున్నాడు చిన్న వయస్సులో. కొంతమందికి రాజకుమారులు వాళ్ళు వెనకటి రోజులో జొలపాలు జుట్లు పెంచుకునేటువంటి వాళ్ళు. అతడు అట్లా పెంచుకున్నాడు. ముడి వేసేవాడు. శిఖాబంధరాజు అనేవాళ్ళు ఆయన్ను. పెరిగాడు, పెద్దవాడైనాడు, పెళ్లి చేశారు, యువరాజుగా డిక్లేర్ చేశారు. కానీ రాజవంశీకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ మంత్రిమండలిలో ఉన్నాడు. అతడికి ఏమిటనంటే ఎవరినో తీసుకొచ్చాడు, దిక్కుమాలిన వాడిని తీసుకొచ్చి రాజుని చేస్తున్నాడు ఈయన. నేను రాజవంశానికి చెందినవాడిని, మా అబ్బాయిని రాజుని చెయ్యాలి, ఇంకోటి రాజు కావటానికి నేను అంగీకరించలేను. ఎట్లా? మహారాజు ఆయన ఏం కాదనలేరు ఎవరు. ఆయనేమో వీడిని యువరాజుగా చేశాడు, ఎట్టకైనా సరే రహస్యంగా వీడిని హత్య చేయిద్దాము అని అనుకున్నాడు. హత్య చేయిద్దాం అనుకున్నాడు. హత్య ఎట్లా చేయటం? ఆయన చుట్టూ రాజభటులు ఉంటారు, యువరాజు అంటే మామూలుగా ఉండదు కదా. అక్కడ బుద్ధ దేవాలయాలు ఉన్నాయి. మహాయాన సంప్రదాయంలో బుద్ధుడికి దేవాలయాలు కట్టారు. బౌద్ధ మతం వ్యాపించిన ప్రతి చోట బుద్ధుడికి దేవాలయాలు ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో కూడా చాలా ఉండేవి. ఒకసారి అయితే బుద్ధుడికి సంబంధించి వచ్చిన చమత్కారం జరిగింది. 1968 ప్రాంతంలో నేను పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు తెలుగు మహాసభలు నిర్వహించాను. ఆ తర్వాత ప్రభుత్వం వారు పెద్ద స్థాయిలో చేశారు, జరిగిందనుకోండి. ప్రపంచ తమిళ మహాసభలు జరిగినప్పుడు దాని ప్రభావంతో చేశాం. అందులో హిస్టరీకి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్, ఒక విభాగం ఉన్నది. హిస్టరీ ప్రొఫెసర్ ఒక ఆయన మాట్లాడుతుంటే ఆయన అమరావతిని గురించి, బౌద్ధ సంప్రదాయాన్ని గురించి, అమరేశ్వరుని గురించి చెబుతున్నాడు. ఇటువంటి సభలో నుంచి ఒక లెక్చరర్ లేచాడు. అతడు నాస్తికుడు. అమరేశ్వరుడు యొక్క లింగము ఇవాళ అమరేశ్వరుడు మహిమాన్వితుడు శివుడు అని మీరందరూ చెబుతున్నారు. అమరేశ్వరుడు లింగం ఏముందండి, అది బౌద్ధ చిహ్నం కదా. దాన్ని వాళ్ళు తర్వాత బౌద్ధులను జయించి శివలింగంగా మార్చేశారు, అది బుద్ధ చిహ్నం అది అన్నాడు. అంటే ఇది సత్యమా కాదా మీరు చెప్పండి అన్నాడు. ఎదురుగా వందల మంది ప్రేక్షకులు చూస్తుంటే ఆయన చాలా తెలియగలవాడు. ఆయన అన్నాడు, నువ్వు చెప్పింది నేను కాదనటం లేదు, మరి నేను ఆర్కియాలజీ ప్రొఫెసర్ను కదా, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ను కదా, నేను కూడా నాకు తెలుసు బౌద్ధ చిహ్నమును శివలింగంగా మార్చి అమరేశ్వరుడని పిలిచిన మాట మీరు చెప్పింది సత్యమే, కాదనటం లేదు నేను. అయితే బౌద్ధులు చేసింది ఏమిటంటే అంతకుముందు శివలింగంగా ఉన్నదాన్ని బౌద్ధ చిహ్నంగా మార్చుకున్నారు వాళ్ళ మతం వచ్చినప్పుడు, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు. మళ్ళీ హిందువుల అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మార్చారు, అది ఒరిజినల్గా శివలింగమే అన్నాడు ఆయన. ఏమంటారు ఇంకా దానికి? ఇట్లా ఆంధ్రదేశంలో ఉండేటువంటి బౌద్ధ చిహ్నాలు, బౌద్ధ మత వ్యాప్తి ఇవన్నీ బాగా ఉన్నటువంటి కాలం ఒకప్పుడు ఇక్కడ బాగా ఉండేది. అంటే బుద్ధుడికి ఆలయాలు ఉన్నాయి. బుద్ధుడి ఆలయాలలో రకరకాలు ఉన్నాయి. వజ్రపాణి బుద్ధుడు అని అంటారు. వజ్రపాణి అంటే వజ్రాన్ని ధరించేటువంటి బుద్ధుడు, వజ్రపాణి బుద్ధుడు. ఇంద్రుడు కూడా బుద్ధుడి యొక్క సృష్టిలో ఉన్నవాడే అని వాళ్ళ అభిప్రాయం. మనకి ఈ దేశంలో ఏమైందనంటే ఈ త్రిమూర్తుల యొక్క పద్ధతి వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. బౌద్ధ మతం వచ్చిన తర్వాత ఆయన మొదట్లో దేవాలయాలు కట్టమని చెప్పలేదు,
తన గుళ్ళు కట్టమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు బుద్ధుడు ఏదో ఆయన బోధించింది చేశాడు. కానీ మతంలోకి ఇతరులు చేరాలనంటే ప్రజలందరికీ కూడా పూజలు, కొబ్బరికాయలు కొట్టడాలు ఇవన్నీ కూడా ఇష్టం. అందుకని వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి బుద్ధుడి యొక్క ఆలయాలు నిర్మించారు. ఆలయాలు నిర్మిస్తూ కొత్త ఫిలాసఫీ కూడా చెప్పారు. బుద్ధుడే సర్వేశ్వరుడు, మీరు శివుడు విష్ణువు ఎట్లా అంటున్నారు, అవేం సత్యం కాదు. బుద్ధుడే సృష్టి మొదట్లో ఉన్నాడు, ఆయనే ఈ త్రిమూర్తులను సృష్టించాడు, ఇంద్రాది దేవతలను ఆయనే సృష్టించాడని ఓ ఫిలాసఫీని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అదే అంగీకరించిన వాళ్ళు. అలా వజ్రపాణి బుద్ధుడి యొక్క ఆలయం ఉన్నది. ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు పూజలకు, జపాలకు రాజవంశం వాళ్ళు అందరూ కూడా వెళ్ళటం ఆచారం. ఇతడికి కూడా అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాడు ఈ పద్మసంభవుడు కూడా. పద్మసంభవుడు ఒకరోజు అక్కడ ఆ ఉత్సవాలు జరిగినప్పుడు, మాస శివరాత్రి వచ్చినప్పుడు వజ్రపాణి బుద్ధుడి ఆలయంలో ధ్యానం చేయటం ఆయనకు అలవాటు. నేను ధ్యానానికి వెళ్తాను అన్నాడు. ధ్యానం చేసేటప్పుడు ఏమిటంటే ఇంకా భటులు, అట్టహాసము, కత్తులు, కటార్లు ఇవన్నీ ఏం పెట్టుకొని పోరు, గుడిలోకి వెళ్తున్నారు కదా. రాత్రి అంతా పూజలు అయిపోయినాయి. ఆయన వెళ్ళి ఎవరు లేరు, రాజకుమారుడు వచ్చారు, ఏకాంతంగా ఉన్నారు, దర్శనాలన్నీ అయిపోయినాయి. ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. దీపాలన్నీ తీసేశారు, ఏదో ఒకటో రెండో ఆముదపు దీపాలు ఏవో వెలుగుతున్నాయి. ఈ మంత్రి ఈ విషయం తెలుసు ఆయనకు, రాజకుమారుడు వెళ్ళి ధ్యానం చేస్తాడు అని తెలిసి కొంతమంది రహస్యంగా సాయుధులైనటువంటి భటులను పెట్టి తన కుమారుణ్ణి పంపించి, ఒరే నువ్వు కూడా వెళ్ళు, లోపలికి ధ్యానం చేయడానికి వెళ్ళేవాడిలాగా వెళ్ళు, జాగ్రత్తగా దుస్తుల్లో కత్తి దాచుకొని వెళ్ళు, వాడిని చంపేసేయి. ఆ శవాన్ని మన భటులు బయట ఉంటారు, వాళ్ళు మాయం చేస్తారు, తీసుకెళ్ళి ఎక్కడో అవతల బారేస్తారు, కామ్గా వచ్చేసేయి అన్నాడు. అట్లనే ఆ రాజకుమారుడు కత్తి తీసుకొని వెళ్ళాడు. ఆయన అనుచరులు బయట నిల్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళాడు. ధ్యానం చేస్తున్న పద్మసంభవుడికి ఎందుకో ఆ వజ్రపాణి బుద్ధుడి నుంచి సందేశం వస్తున్నట్టు అనిపించింది. నిన్ను చంపటానికి ఎవరో వస్తున్నారు, జాగ్రత్త, వాడి దగ్గర ఆయుధం ఉన్నది, ఆ ఆయుధంతో నువ్వే వాడిని చంపు అని. ఆయన లోపలికి వచ్చాడు, తెలుస్తున్నది. వాడు కత్తి తీశాడు, చప్పురు పక్కకు తప్పుకున్నాడు, వాడి చేతుల్లోంచి కత్తి లాక్కొని అతన్ని నరికేశాడు. మంత్రి కుమారుణ్ణి నరికేటప్పుడు కింద పడిపోయినాడు. 2 నిమిషాలు చూశారు. వాడు మరణించేటప్పుడు కేక పెట్టాడు. బయట ఉన్నటువంటి భటులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చూసేసరికి వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. వాళ్ళందరూ వచ్చారు, పద్మసంభవుని పట్టుకున్నారు. మంత్రి కుమారుని హత్య చేశావు అని చెప్పి పట్టుకున్నారు. తీసుకెళ్ళి మహారాజు ముందు పెట్టారు. మంత్రి కుమారుని హత్య చేశాడు అని చెప్పి. మర్నాడు న్యాయస్థానంలో విచారణ. మహారాజు గారు సింహాసనం మీద కూర్చున్నారు, న్యాయాధిపతి పక్కన కూర్చున్నాడు. మహారాజు నిష్పాక్షికంగా విచారించండి ఏం జరిగిందో అన్నాడు. మహారాజు నిష్పాక్షికంగా విచారించండి ఏం జరిగిందో అన్నాడు. న్యాయాధిపతి మంత్రికి సంబంధించిన వాడు, బాగా ఆయనకు స్నేహితుడు. ఏమయ్యా నువ్వు చంపావట నిజమేనా? చంపాను. ఎందుకంటే ఆయనే హత్య చేశాను ఒప్పుకుంటున్నాడు కదా. అంటే ఎందుకు చేశాడో ఏమిటో విచారణ చేయండి అన్నారు మిగతా వాళ్ళు. ఎందుకు చేశావు? అతడు నన్ను చంపటానికి వచ్చాడు అనటానికి నిరూపణ ఏమన్నా ఉన్నదా? నిరూపణ ఏమన్నా ఉన్నదా అని అంటే, చంపటానికి వచ్చినట్లు నాకు ధ్యానంలో తెలిసింది. నీకు ధ్యానంలో తెలిస్తే మేమెట్ట నమ్ముతాం? అతడు నిన్ను ఎందుకు చంపటానికి వస్తాడు? ఎందుకు చంపటానికి వచ్చాడో నాకు తెలియదు. రకరకాల వార్తలు మాత్రం అతడు రాజు కావాలన్న ఉద్దేశంతో నన్ను తొలగించుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల వింటున్నాను నేను. అతడు వచ్చాడు, చంపటానికి ప్రయత్నించాడు. అందుకని నేను తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ఆత్మరక్షణ కోసం నేను చేశాను ఈ పని. చేశావు, కానీ అక్కడ ఈ తల నరకబడినటువంటి శవం అక్కడ పూజలో పసుపు, కుంకుమ ఇవన్నీ అక్కడ పెట్టబడి ఉన్నాయి, వాటిల్లో పడింది ఇది. నువ్వే బలిచ్చి పసుపు, కుంకుమ వీటన్నింటి మీద చల్లావు. బలిచ్చిన వస్తువులకు చేస్తుంటారు, పూజ చేసి చేస్తుంటారు, అట్లా చేశావు నువ్వు. నేను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు, కానీ అట్లా జరిగింది. అది మేము నమ్మము. నువ్వే ఈర్ష్యతోటి, అసూయతోటి మంత్రి కుమారుణ్ణి చంపావు అని న్యాయస్థానం నిర్ణయిస్తున్నది. శిక్ష విధించటం మా చేతుల్లో లేదు. మహారాజు శిక్ష విధించే వ్యక్తి. ఆయన్ను ఏ శిక్ష విధించమని చెప్పే అధికారం మాకు లేదు. మామూలు వాళ్ళకైతే ఏదో చెప్తాము, కానీ నువ్వు రాజకుమారుడివి,
మహారాజు ఇష్టం. మహారాజు విన్నాడు. మిగిలినటువంటి మంత్రులను సలహా అడిగాడు. ఆయనకు తెలుసు తన పిల్లవాడు ఈ పని చెయ్యలేదని, కానీ అక్కడ అందరి ముందు నిరూపణ అవుతున్నది. మహారాజా, మరి వీళ్ళు ఇట్లా కనిపిస్తున్నదని చెప్పి నిరూపిస్తున్నారు, అవతల వైపు సాక్ష్యాలేం లేవు, ఇటువైపు సాక్ష్యాలు లేవు, కానీ జరిగిన దాన్ని బట్టి ధ్యానంలో తెలిసింది, ఏదో దానంతటది జరిగింది, బలిలాగా కనిపిస్తున్నది అని అంటే నమ్మరు. కనుక అయితే మనం బౌద్ధ మతానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మరణశిక్ష విధించటం అవసరం లేదని మా అభిప్రాయం. దేశ బహిష్కార శిక్ష విధించండి, యువరాజుగా అతన్ని తొలగించి దేశంలో నుంచి వెళ్ళిపోమని చెప్పండి అన్నారు. అదే విధించాడు రాజు. ఆ తర్వాత ఆ మంత్రి కుమారుడే రాజు అయినాడు. ఈ మహారాజు దుఃఖంతో వృద్ధాప్యం వల్ల కొద్ది కాలానికే మరణించాడు. మరణించిన తర్వాత అవతల వాడు రాజు అయినాడు.